అమర్ రాథోడ్ ఇద్దరు కార్‌లో కూర్చొని ఒక ప్లేస్‌లో ఆగి ఉంటారు. అదే ప్లేస్‌లో మనోహరి కూడా కార్‌లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అమర్ రాథోడ్‌తో ఇదే ప్లేస్‌లో కదా ఆ రోజు కరుణ బాగీని చూశానని చెప్పింది. ఆ రోజు కరుణ చెప్పింది నిజమో కాదో ఇంకా సేపట్లో తెలిసిపోతుంది అని అమర్ బాగీ కోసం వెయిట్ చేస్తూ కార్‌లో కూర్చొని ఉంటే, అమర్ మాటలు విన్న రాథోడ్ చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇంకోవైపు మనోహరి ఈరోజు బాగీ మార్కెట్ కోసమని ఖచ్చితంగా ఇటు రావాలి. ఈరోజు ఏకంగా పైలోకానికే పంపించేస్తాను. నేను యాక్సిడెంట్ చేసి ప్రాణాలు తీసేస్తాను అని మనోహరి అనుకుంటూ బాగీ కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక బాగీ బుర్కా వేసుకొని ముసుగులో రోడ్‌లో వెళ్తూ ఉంటుంది. అలా బాగి కూరగాయల బ్యాగ్ పట్టుకొని బుర్కాలో వెళ్తూ ఉంటే దూరం నుంచే అమర్ గుర్తుపట్టేస్తాడు. అదిగో వస్తోంది అని అమర్ చూపిస్తూ ఉండటంతో రాథోడ్ చూసి మరింత కంగారు పడుతూ ఉంటాడు. అలా ముసుగులో వెళ్తున్న బాగిని మనోహరి కూడా చూసేస్తుంది. ఒకసారి ముసుగులో ఇంటికి వచ్చి కరుణ ఫ్రెండ్ అని చెప్పి తప్పించుకుంది. ఈసారి ఎలా తప్పించుకుంటుందో చూస్తాను అని అమర్ కారు దిగి వస్తూ ఉంటాడు. అయ్యో! సార్‌కి అన్నీ తెలిసిపోయాయి ఏంటని రాథోడ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. రా రాథోడ్ వెళ్లి పట్టుకుందాం అని అమర్ వెళ్తూ ఉంటే రాథోడ్ టెన్షన్ పడుతూ వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇంకోవైపు మనోహరి బుర్కలో ఉన్న బాగీని గుద్దేయడానికి కార్‌ని చాలా స్పీడ్‌గా డ్రైవ్ చేసుకుంటూ బాగీ ఉన్న దగ్గరికే వస్తూ ఉంటే అమర్ రాథోడ్ వేరొక వైపు నుండి వస్తూ ఉంటారు. మనోహరి యాక్సిడెంట్ చేసేస్తుందా? బాగీ ప్రాణాపాయంలో ఉండగా అమర్ కంట పడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.